నమస్కారం. వెల్కమ్ టు బీఆర్‌కే న్యూస్. నేను మీ స్వీయ వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్న వ్యక్తి చాలా స్పెషల్. ఒకటి కాదు, 2 కాదు. నేషనల్, ఇంటర్నేషనల్ అవార్డ్స్ తీసుకున్నారు. స్టోరీ రైటర్, లిరిక్ రైటర్, 75 పుస్తకాలకు పైగా రచించారు. అతనెవరో కాదండి, మంత్రి ప్రగడ మార్కండేయులు. నమస్కారం అండి. నమస్కారం మేడం. ఎలా ఉన్నారు? నార్మల్ రొటీన్ లైఫ్‌లో నార్మల్‌గా. మార్కండేయులు గారు డాక్టర్ విజయ్ మాల్యా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను చాలా మంచివాడిని అని. అసలు దాని మీద మీ అభిప్రాయం ఏంటండి? అబ్బో! చాలా పెద్ద సబ్జెక్ట్ మేడం. డాక్టర్ విజయ్ మాల్యా ఆయన బిజినెస్ టైకూన్, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గూడా. ఆయన ఈవెన్ హార్స్ ఓనర్ గూడా. తప్పు చేసిన వాళ్ళు ఎప్పుడు తప్పు చేశానని అనరు. నేను లోన్ తీసుకున్నానని అంటారు. లోన్ డిఫాల్ట్ చేస్తే నేను తప్పు చేస్తున్నా, లోన్ డిఫాల్ట్ కట్టలేదు, నాకు తప్పైతుందని అనుకోరు. నేను లోన్ తీసుకున్నా, వాళ్ళు ఇచ్చారు, నేను లోన్ తీసుకున్నా. ఆయన యునైటెడ్ బ్రెవరీస్ ఉన్నాయి, కింగ్ ఫిషర్ ఉంది. మళ్ళీ ఈ కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ చైర్మన్ గూడా ఆయన. ఎన్నో వ్యవస్థలకి, హాస్పిటల్స్‌కి ఓనర్. హ్మ్. ఆయన హార్స్ ఓనర్. గుర్ర పందాలు గూడా ఆయన ఇంపోర్ట్ చేసుకొని గెలిచేవాడు. ఆయన పెద్ద వ్యవస్థ. ఆయన ఏం చేశాడంటే బ్యాంక్ లోన్స్ ఒకళ్ళకి తెలవకుండా ఒక బ్యాంక్ నుంచి అట్లా బ్యాంక్ లోన్స్ తీసుకున్నాడు. అన్ని సంస్థలకి, అన్ని సంస్థలకి తనకు కావాల్సిన విధంగా బ్యాంక్ మేనేజ్మెంట్ వాళ్ళని కూడా ఇన్‌ఫ్లుయెన్స్ చేసి తీసుకున్నాడు. హ్మ్. మభ్యపెట్టి. అది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు గూడా. అట్లా నడిచింది హవా. ఎన్ని ఒక 12,000 10,000 కోట్ల రూపాయలు తీసుకున్నారు. లోన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఫైనాన్షియల్ కంపెనీస్ నుంచి ఫర్ డిఫరెంట్ పర్పసెస్ ఇచ్చారు అప్పుడు. ఎందుకంటే ఈ వాజ్ వెరీ బిగ్ షాట్. లండన్‌లో ఆయనకి ఎన్నో వేల కోట్ల ఆస్తులున్నాయి. బిల్డింగ్స్, వ్యాపారాలు, కింగ్ ఫిషర్, యునైటెడ్ బ్రెవరీస్, అవి. ఇక్కడ ఎంపీ గూడా, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గూడా. ఆయన ఏం చేశాడంటే కట్టడం మానేశాడు డబ్బులు. 12,000 రూపాయలు రుణాలు అన్నీ భారతదేశానికి బ్యాంకులకి, అనేక సంస్థలకి ఇవ్వాల్సిందే. అది 16,000, ఇప్పుడు 18, 20 కోట్ల దాకా అయిపోయిందది. హ్మ్. అప్పుడు ఏం చేశాడంటే అతనికి ఇంటెలిజెన్స్ ఉంటది, తెలిసిన వాళ్ళు. పెద్ద సంస్థ ఆయన, ఈజ్ ఎ వెరీ బిగ్ షాట్. కానీ ఆయన ఏం చేశాడంటే తెలిసింది భారత ప్రభుత్వం ఈ లోన్స్ కట్టడం లేదు, బదనాం అయిపోతున్నాం, మన జైలుకి పంపిస్తారు, అరెస్ట్ చేస్తారని చెప్పి తెలుసుకొని వన్ డే నైట్ ఎవ్వరికి చెప్పకుండా, వాళ్ళకి ఆల్రెడీ లండన్ సిటిజన్‌షిప్ ఉంది, ఇండియన్ సిటిజన్‌షిప్ ఉంది. హ్మ్. యునైటెడ్ కింగ్‌డమ్‌ది కూడా ఉంది. ఓవర్ నైట్ చెప్పకుండా హి హాజ్ రాన్ అవే విత్ ఫ్యామిలీ ఓకే. టు లండన్ అండ్ టు అబ్స్కాండ్ అరెస్ట్ ఫ్రమ్ ఇండియన్ పోలీస్ డిపార్ట్మెంట్, హోమ్ ఎంబసీ. డిపార్ట్మెంట్. హ్మ్. హోమ్ డిపార్ట్మెంట్ ఇది చెప్పింది, ఇఫ్ యూ ఆర్ హియర్ దెర్ ఇస్ నో అదర్ ఎక్సెప్ట్ టు అరెస్ట్. అన్ని బ్యాంకులో కూడా నోటీసులు నో రెస్పాన్స్ ఇచ్చేవాడు కాదు, ఆన్సర్ ఇచ్చేవాడు కాదు. ఎందుకంటే వాళ్ళ ఒక్కొక్క సంస్థకి మేనేజింగ్ డైరెక్టర్స్ ఉన్నారు, చైర్మన్స్ ఉన్నారు, సీఈఓస్ ఉన్నారు. వాళ్ళు ఏం చెప్పాలో తెలియదు. ఎందుకంటే వాళ్ళు కూడా డబ్బులు అమ్మాలో తిన్న భాగస్తులే. హ్మ్. ఏం సిన్సియర్‌గా ఎవరేం పని చేయలే. ఇష్టం వచ్చినట్టు లోన్స్ చేసేసాడు. అవన్నీ లోన్స్ 16,000, ఇప్పుడు 20,000 కోట్ల రూపాయల దాకా ఉంటది హ్మ్. అమౌంట్. అది ఏం డబ్బు? బ్యాంకులలో ఉన్నవి, ప్రభుత్వ ఖజానా నుంచి వచ్చినవి. ప్రభుత్వ ఖజానాకి ఎట్లా వస్తాయి? ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టిన వాళ్ళ ప్రజలు దగ్గర నుంచి, ప్రజలకు కట్టిన డబ్బులే అవి. బ్యాంక్ వాళ్ళు లోన్స్ ఇస్తారు అన్ని వేల కోట్లు. ఎందుకు ఇచ్చారంటే ఇచ్చారు. ఆమెమో సైట్‌లో లంచాలిచ్చి శాంక్షన్ చేసుకున్నారు. ఆ రోజుల్లో అడిగేవాళ్ళు లేక. ఇచ్చేసారు, అయిపోయింది. ఆ రుణాలు పెరిగిపోయాయి. ఇంకా లండన్ పారిపోయాడు. పారిపోయి అక్కడ కోర్ట్‌లో ఏశాడు. నేను ఇండియాకి వెళ్ళను. ఇండియాకెళ్తే అరెస్ట్ చేస్తారు. ఇండియా నుంచి కూడా డిపోర్టేషన్ అని చెప్పి చేయమని చెప్పి లండన్ కోర్ట్‌లకి, హైకోర్ట్‌లకి, లండన్ గవర్నమెంట్‌కి, యూకే గవర్నమెంట్‌కి, ఇండియా గవర్నమెంట్ వాళ్ళు రాశారు. అది నడుస్తోంది. హ్మ్. అది కోర్ట్‌లో వేశాడు, లండన్ కోర్ట్‌లో. లండన్ కోర్ట్‌లో నడుస్తోంది బండి, ఇండియాకి పంపియడంలే. అక్కడ తేలేదాకా పంపియొద్దని మళ్ళా పిటిషన్ వేసుకున్నాడు. అది నడుస్తుంది. తర్వాత ఫైనల్‌గా ఇచ్చారు, ఇండియాకి డిపోర్టేషన్ చేస్తామని. కానీ ఆస్తులు అక్కడున్నాయి. హ్మ్. అక్కడ ఆస్తులు కూడా మొన్న ఈ మధ్యనే సీజ్ చేశారట అతని బిల్డింగ్. వేల కోట్ల ఆస్తులున్న బిల్డింగ్ సీజ్ చేశారు లండన్ గవర్నమెంట్. కోర్టు
ఆర్డర్ ద్వారా. అప్పుడు లండన్ నుంచి ఇండియాకి రమ్మని చెప్తే తీసుకురావాలంటే అక్కడ స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. డాక్టర్ విజయమాల్య ఆయన. ఇండియాలో ముంబై సిటీలోనో, ఢిల్లీ సిటీలోనో ఈ ఈ జైల్స్‌లో ఆహ్, టాయిలెట్స్ సరిగ్గా ఉండవు. ఉండడానికి మంచాలుండవు. టెలివిజన్స్ ఇయ్యరు. న్యూస్ పేపర్స్ ఇయ్యరు. టార్చర్ చేస్తారు. ఇవన్నీ వంత పాడి నాకున్న స్టేటస్‌కి నాకు కావాల్సిన ఒక స్టార్ టైప్‌లో జైల్ ఉండాలి. అలాంటి ఫెసిలిటీస్ వస్తే నేనొస్తా. నేనొచ్చి సరెండర్ అయితా. నేను చెప్తా. నేను కడతాననే అంటున్నాడు డబ్బులు. కానీ ఇప్పటిదాకా కట్టలే. అట్లా కడతాను డబ్బులు లోన్ క్లియర్ చేస్తా. అగ్రీమెంట్ చేసుకుంటా ఇప్పుడు బ్యాంకులతోని. ఆయన అకౌంట్స్ కూడా సీజ్ చేశారా? అకౌంట్స్ కూడా సీజ్ చేశారు. రన్నింగ్ లేదు. ఆయనకున్న ప్రాపర్టీస్ సీల్ చేశారు. అమ్మేశారు. ఆక్షన్ చేశారు. అమ్మేశారు. మన బ్యాంక్ మేనేజ్మెంట్ వాళ్ళు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిఫరెంట్ బ్యాంక్స్ ఉన్నాయి. గవర్నమెంట్ కూడా ఇది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వాళ్ళు కూడా గవర్నమెంట్‌కి, బ్యాంకులకి సహకరిస్తున్నారు. హోమ్ డిపార్ట్మెంట్ కూడా సహకరిస్తుంది. ఆ! దాని తర్వాత అనేక సెంట్రల్ ఎక్సైజ్, తర్వాత వాళ్ళ బ్యాంక్ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకున్నారు. బిల్లింగ్స్ అన్నీ సీజ్ చేశారు. కానీ ఇంకా ఉన్నాయి లోన్స్ తీర్చవలసినవి. తీర్చడం లేదు. అవి ప్రాపర్టీస్ అక్కడ అమ్మి ఇక్కడ తీరిస్తేనే వస్తుంది. మరి ఇక్కడ ఇండియాకి విజయమాల్య ఆయన్ని డిపోర్టేషన్ చేయాలంటే ఆయన రావడం లే. ఆయన కోర్ట్ నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాడు. నేను ఇక్కడే ఉంటా. నేను లండన్‌లోనే ఉంటా. నా సిటిజన్‌షిప్ ఇక్కడే ఉంది అంటాడు. హ్మ్. మరి ఇండియాలోది కూడా ఉంది అంటే నేను ఇండియా కాదు, నేను లండన్ నివాసిని అంటాడు. నేను ఇండియాకి రావాల్సిన అవసరం లేదు అంటాడు. ఇక్కడొస్తే టార్చర్ చేస్తారు. జైల్. యూ విల్ బి అరెస్టెడ్ సూన్. అట్లా ఏం లేదు. కానీ ఎప్పుడో అప్పుడు. కానీ డేస్ ఆర్ రోలింగ్. ఇయర్స్ ఆర్ రోలింగ్. ఎప్పుడు న్యాయం జరిగేది ప్రజలకి? ప్రజల డబ్బు ఎప్పుడొస్తుంది? నల్లధనం ఎప్పుడొస్తుంది? ఇప్పుడు ఇక్కడ డబ్బంతా అక్కడ చేరవేసేసుకున్నాడు. హ్మ్. బ్యాంక్ అకౌంట్‌లన్నీ షిఫ్ట్ చేసేసుకున్నాడు. డబ్బులు బ్యాంక్‌లో ఉన్నవి షిఫ్ట్ చేసుకున్నాడు. అది నల్లధనమే కదా! ఇక్కడి నుంచి అనాథరెడ్డిగా తన మ ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ పవర్‌ని, ఇన్‌ఫ్లుయెన్స్‌ని ఉపయోగించి డబ్బులన్నీ అక్కడ ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు. అనాథరైజ్డ్‌గా హవాలా టైప్‌లో. హ్మ్. మరి ఆ నల్లధనం డబ్బు అన్నీ నల్ల ఇక్కడ నల్ల డబ్బుని వైట్ మనీ కింద చేసేసాడు. అక్కడ చేసుకున్నాడు. ఇక్కడ మళ్ళీ ఆ వైట్ మనీ లేదు కదా! ఇక్కడ అంతా బ్లాక్ మనీయే. వాళ్ళు చేసేదంతా నల్ల డబ్బే. హార్స్ రేసింగ్‌లో వచ్చే డబ్బులన్నీ బ్లాక్ మనీయే. వైట్ మనీ కాదు. వైట్ మనీ మీన్స్ ఇన్‌కమ్ టాక్స్ పెయిడ్ ఈజ్ వైట్ మనీ. టాక్సెస్ పెయిడ్ ఈజ్ వైట్ మనీ. అన్‌ఆథరైజ్డ్ మనీ ఈజ్ బ్లాక్ మనీ. ఇప్పుడు మనం కూడా ఇళ్లలో ఇలా 50,00,000 పెట్టుకున్నాం అనుకోండి. మన అకౌంట్ లేకుండా, బ్యాంక్‌లో లేకుండా, ఎవరు ఇవ్వకుండా, మనకి చిట్టీలో ఏవో లేకుండా, లేదా రిసీట్స్ ఏం లేకుండా అది బ్లాక్ మనీ కింద వస్తది. హ్మ్. నీకెక్కడిది అడుగుతారు. రైడ్స్ అన్నీ జరిగేవి. నీకెక్కడివి? ఎవరిచ్చారు? టెర్రరిస్టులతోని సంబంధం ఉందా? అడవుల్లో అన్నలతోని సంబంధం ఉందా? నీకు ఎవరిచ్చారు? ఏ పొలిటీషియన్ ఇచ్చాడు? ఎందుకిచ్చాడు? ఎవరిని మర్డర్ చేయమని చెప్పారు. అవన్నీ అడుగుతారు. సీజ్ చేస్తారు. సీజ్ చేయడమే కాకుండా లోపలేసి జైల్‌లో ఏస్తారు కూడా. డబ్బులు పెట్టుకోకూడదు. వైట్ మనీయే ఉండాలి. వైట్ మనీ మన దగ్గర ఒక 10,00,000 ఉంటే అది ఎక్కడి నుంచి వచ్చింది? సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ అనేది చూపెట్టాలి మనం. మా ఆర్డినరీ పర్సన్ కూడా చూపెట్టాలి. అట్లా చూపెట్టలే. ఆయన విజయమాల్య ఏమంటాడంటే నేను కరెక్ట్. నేను నా తరఫున లోన్ తీసుకున్నా. వాళ్ళిచ్చారు. సింపుల్ ఒక స్టేట్మెంట్ ఇస్తే సరిపోదు కదా! లోన్ ఇచ్చారు. ఒక పర్పస్ గురించి ఇచ్చారు. కొన్ని వేల కోట్లు. ఒక 5,000 ఇచ్చారనుకో, 5,000 కోట్లు ఇచ్చారనుకోండి. పీస్ మీల్‌గా ఇన్‌స్టాల్‌మెంట్‌లో. ఆ 5,000 కోట్లు ఒక ప్రాజెక్ట్‌కి ఇస్తే ఆ ప్రాజెక్ట్‌కే ఉపయోగించాలి. హ్మ్. పర్పస్‌కే ఉపయోగించాలి. ఆ ప్రాజెక్ట్ ఉపయోగించకుండా ఆ డబ్బులు గుర్రాలు కొనడము, హార్స్ రేసెస్ చేయడము, యునైటెడ్ బ్రీవర్స్ చేయడము, లేదా వేరే మెడికల్ దానికి ఉపయోగించడం, లేదా వేరే ఎంజాయ్‌మెంట్‌కి ఇయ్యడం, వేరే వాళ్ళ మిస్ ఇండియా వాళ్ళకి దాన్ని కండక్ట్ చేయడం, డైవర్షన్ అది తప్పు కదా! ద పర్పస్ ఆఫ్ గివింగ్ మనీ, లోన్ బై ఎనీ బ్యాంక్ ఆర్ ఫైనాన్షియర్ ఈజ్ సపోజ్డ్ టు బి యూజ్డ్ ఓన్లీ ఫర్ దట్ పర్టిక్యులర్ ప్రాజెక్ట్ విచ్ హి హాస్ సబ్మిటెడ్. మనం ఒక పర్పస్ గురించి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంకా అర్థం కావాలంటే ఇప్పుడు ఆహ్, ఒక ఇల్లు కట్టుకోవాలనుకున్నా, ఒక హెచ్‌డిఎఫ్‌సి లోన్ తీసుకున్నా, ఎల్ఐసి లోన్ తీసుకున్నా. నేను ఆ డబ్బులు ఇల్లు కట్టుకోవడానికే ఉపయోగించాలి. నేను నా అప్పులు తీర్చేసుకున్నా, ఇంకో రెండో భార్యకిచ్చా, నేను ఆ బిజినెస్‌లో పెట్టా, నేను ఇల్లు కట్టుకోలేదంటే అది కుదరదు కదా! హ్మ్. దట్ ఈస్ నాట్ ప్రాపర్ కదా! ఇప్పుడు పర్పస్ ఆఫ్ టేకింగ్ లోన్ ఈజ్ ఫర్ దట్ పర్టిక్యులర్ వర్క్ ఆర్ ప్రాజెక్ట్. అది నేను తప్పు చేశా, నేను తప్పు చేయలే, నేనే కరెక్టు. లోన్ తీసుకున్నా ఇంట్రెస్ట్ కట్టలే.
అది తప్పట్టు అవుతుందా అంటాడు విజయ్ మాల్యా. అది తప్పే. లోన్ అన్ని వేల కోట్లు తీసుకున్నవాడు నీకు రెస్పాన్సిబిలిటీ ఉందా లేదా? ఇండియన్ గవర్నమెంట్‌కి ఇంతమంది స్టాఫ్ ఉన్నారు. వందల, వందల, వేల మంది స్టాఫ్ ఉన్నారు. అందరికీ సాకుతున్నావు. మరి నీ రెస్పాన్సిబిలిటీతోనే సాగుతున్నావా? నువ్వు కట్టాలి కదా లోన్. బ్యాంక్ లోన్ కట్టాలి. ఆ లోన్ ఇచ్చింది కూడా ప్రజల డబ్బు. ట్యాక్స్‌ల రూపంలో కట్టిన డబ్బు. ఇండియన్ గవర్నమెంట్ మనీ. వైట్ మనీ. మరి అది నల్లధనం వచ్చి ఎంజాయ్ చేసి గుర్రాలకి, మిస్ ఇండియా కంటెస్ట్‌లకి, తర్వాత రేస్‌లకి, తర్వాత తాగుడికి తేడానికి, ఆల్కహాల్ బిజినెస్‌కి, హాస్పిటల్స్‌కి ఇష్టం వచ్చినట్టు డైవర్సిఫై చేసేసి, ఖర్చు పెట్టేసేసి, నా దగ్గర డబ్బులు లేవు నేను కట్టలేను, ఉన్నప్పుడు కడతా అంటే తప్పు కదా! నేను ఇల్లు, ఆస్తులు అమ్ముకొని కడతా, ఎప్పుడో కడతా అంటే ఆల్రెడీ 12,000 రూపాయలు 20,000 కోట్లకి చేరింది ఇప్పుడు. ఇంట్రెస్ట్‌తో. ఇంట్రెస్ట్ కట్టాలి కదా! మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితది. ప్రజల డబ్బు బ్యాంక్ ఉట్టిగా ఇయ్యదు కదా! ఇప్పుడు మా నార్మల్‌గా ఎవరైనా బ్యాంక్ లోన్ తీసుకొని ఇన్ని కోట్లు కోట్లు మింగేసి నేను మంచోడినని ఎట్లా స్టేట్మెంట్ ఇస్తాడు ఈయన? అని తప్పది. మరి మంచివాడంటే ఎందుకు పారిపోయాడు ఇండియా నుంచి ఓవర్‌నైట్? ఒక రాత్రి చెప్పకుండా, గవర్నమెంట్‌కి ఇంటిమేషన్ లేకుండా, ప్రైవేట్ జెట్‌లో హోమ్ పోయాడు. డిపార్ట్మెంట్‌కి ఇంటిమేషన్ లేకుండా, వాళ్ళ ఫ్రెండ్స్‌కి ఇంటిమేషన్ లేకుండా, గవర్నమెంట్‌కి ఇంటిమేషన్ లేకుండా, బీయింగ్ ఎ రెస్పాన్సిబుల్ పర్సన్, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, యాజ్ ఈయన హి హాస్ టు టేక్ పర్మిషన్ ఫ్రమ్ పార్లమెంట్, హోమ్ డిపార్ట్మెంట్, స్పీకర్, లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ స్పీకర్ పనిష్మెంట్ తీసుకోవాలి ఫారెన్ పోయేటప్పుడు. ఉట్టిగా చెప్పకుండా వెళ్ళిపోతే ఎట్లా? హ్మ్. తప్పు కదా! అది బ్లండర్. ఇట్ వాస్ ఎ బ్లండర్. ఇట్ ఈస్ ఎ బ్లండర్. హి మేడ్ ఎ మిస్టేక్. హి ఈజ్ సపోజ్డ్ టు పే మనీ. డబ్బులు ఖచ్చితంగా ఆయన బ్యాంక్‌లో ఉన్న రుణాలన్నీ తీర్చాలి. ఫారెన్‌లో లండన్ నుంచి ఇచ్చి పంపించి ఇయ్యాలి. ఇంకోటి, ఆ డబ్బులు తీర్చినంత మాత్రాన ఆయన కేసులు పోవు. హి హాస్ టు ఫేస్ ద కోర్ట్. ఇండియన్ జ్యుడిషియరీని ఫేస్ చేయాలి. ఆ జైలుకెళ్ళాలి కంపల్సరీ. డబ్బులు కట్టాను వదిలేయమంటే కాదు. తప్పు చేశాడు, అబ్స్కాండ్ అయిపోయాడు. రెడ్ అలర్ట్ కూడా ఇచ్చారు. అట్లా. కాబట్టి నేను కరెక్ట్ చేశాను. నేను తప్పు కాదనను తప్పు. బ్లండర్. ఇట్ ఈస్ ఎ బ్లండర్. ఎంటైర్ ఇండియా పీపుల్ న్యూ వెల్ ఆయన తప్పు చేశాడని. లోన్ తీసుకుంటే కట్టాలి. అన్ని వేల కోట్లు తీసుకొని పారిపోతే ఎట్లా? మన ఇండియాకి ఒక్కసారి కూడా రాలే. ఎందుకు రాలే? రాలేదండి? వాళ్ళ ఫ్యామిలీతోని పారిపోయాడు. ఎందుకు రాలే? రావాలి కదా! ఫారెన్ వెళ్ళినప్పుడు. ఇక్కడ బిజినెస్ చూసుకోవాలి కదా! అన్నీ హాస్పిటల్సు, బిజినెస్, కింగ్‌ఫిషర్ బిజినెస్, హార్స్ రేసెస్, వేరే బిజినెస్‌లు, హాస్పిటల్స్ బిజినెస్ అన్నీ వదిలేసుకొని వెళ్ళిపోయాడు. మరి చూసుకోవడం ఆయన బాధ్యత కదా! ఆయన ఓనర్ కదా! ముమ్మాటికి తప్పే. ఆయన లోన్‌లన్నీ క్లియర్ చేయాలి. ఇండియన్ గవర్నమెంట్‌లో ఉన్న సంస్థలు అన్నిటికీ ఇంక్లూడింగ్ బ్యాంక్స్‌కి కూడా క్లియర్ చేయాలి. ఒక పైసాతోని. ప్లస్ ఇండియా గవర్నమెంట్ జ్యుడిషియరీ సిస్టమ్‌ని ఫేస్ చేయాలి. ఆయన జైలుకి వెళ్ళవలసిన వస్తే జైలుకెళ్ళాలి. ఆయన జైలు అయిన తర్వాత నార్మల్‌గా ఫ్రీ అయితే గవర్నమెంట్ వదిలేస్తే అది. నేను రాను, నేను దాక్కున్నా అక్కడ నా సిటిజన్‌షిప్ ఉంది. నేను ఇక్కడ రాను, ఇక్కడ ఏవి వసతులు లేవు. జైళ్ళలో సిస్టమ్ సరిగ్గా లేదు. నాకు టీవీ ఇయ్యరు, నన్ను టార్చర్ పెడతారు, న్యూస్ పేపర్లు ఇయ్యరు. అవన్నీ ఇప్పుడు చెప్పుకుంటే అక్కడి నుంచి స్టేట్మెంట్లు ఇస్తే కాదు కదా! స్టేట్మెంట్లు ఎక్కడి నుంచో ఇస్తే కాదు కదా! ఇక్కడొచ్చి మాట్లాడి జైలు జీవితం అనుభవించి హి హాస్ టు పే ద పెనాల్టీ ఫర్ హిస్ డీడ్స్. అదండి. ఇంకా ఉంది. అది నడుస్తుంది. నన్ను ఈ మధ్య కూడా లింక్డ్ఇన్‌లో ఎవరు అడిగితే నేను చెప్పా. బట్ హి హాస్ టు ఫేస్ ద జ్యుడిషియరీ అట్ ఎనీ కాస్ట్. అండ్ మోర్ ఓవర్ ఇండియా గవర్నమెంట్ కూడా ఇలాంటి వాళ్ళని వదలకూడదు. ఇలానే గోల్డ్ లోన్స్ తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. బంగారం బిజినెస్ చేసేవాళ్ళు కూడా లోన్స్ తీసుకున్న వాళ్ళు కూడా అబ్స్కాండ్ అయిపోయారు. వాళ్ళు ఇండియాకి వచ్చారు, సరెండర్ అయ్యారు, జైల్ కేసెస్ నడుస్తున్నాయి. ఆ విధంగానే పెద్ద బ్యాంక్ లోన్ డిఫాల్టర్స్ అందరు ఉన్నారు. వాళ్ళని ఇండియా గవర్నమెంట్ వాళ్ళు, హోమ్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, సెంట్రల్ ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఆల్ డిపార్ట్మెంట్స్ కలిసి ఇండియాకి బై ఫోర్స్ తీసుకురావాలి. డిపోర్టేషన్ చేసి తీసుకొచ్చి కేసులు పెట్టి జైల్లో వేయాలి. అప్పుడు కానీ సెట్ కాదు. థ్యాంక్ యూ అండి. చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మార్కండేయులు గారు. థ్యాంక్ యూ మేడం.